నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జూలై మాసం వచ్చేస్తోంది. ఇంగ్లీష్ మాసం. అలాగే జూలై 6వ తారీఖు నుంచి ఆషాఢ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. అయితే జూలై 1 నుంచి ఒకవేళ మనం చూసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ జూలై మాసం మొత్తం కూడా? మాస ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ద్వాదశ రాశులకి కూడా గోచారం ఎలా ఉంది, మరి ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలా ఉండబోతోంది ఈ మాసం అంతా ఒక్కసారి మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. ప్రతి వీడియోలో కూడా మనం ఇంట్రో ఇవ్వడం జరుగుతున్నది. గ్రహచారం వేరు, గోచారం లేదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో తప్పకుండా కూడా ఒక 36 ఇయర్స్ తర్వాత మరలా 36 ఇయర్స్ తర్వాత ఒక సైకిల్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. జాతకరీత్యా 100కు 100% మీరు పుట్టినటువంటి సమయానికి ఏదైతే ఒక లగ్నం ఏర్పడుతుందో ఆ దశ, అంతర్దశ, అదేవిధంగా భుక్తి అనేటువంటిది 100కు 95% మనకు సహకరిస్తే ఈ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నామకరణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అవును గమనించుకోండి. ఎందుకు అంటే మా జాతకం మా యొక్క రాశి బాగుంది అయినా మాకు కలిసి రావటం లేదు అంటే అప్పుడు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని మరి మీరు పుట్టినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి లగ్నం ఏర్పడింది, ఆ యొక్క లగ్న అధిపతి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడా, మరి లేదా నీచబడి ఉన్నాడా, మరి ప్రజెంట్గా నడుస్తున్నటువంటి దశ అదే ఉందా, ఇలా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఉదాహరణకు పంచమ దృష్ట లేదా పంచమాత ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఆ దశ నడవనంతసేపు కూడా అయ్యో మాకు పిల్లలు కావటం లేదు. ఇప్పుడు తులారాశి వారు ఉన్నారు. వారికి 8వ స్థానంలో గురువు రన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురుబలం తక్కువ ఉంది. వారికి ఇప్పుడు పిల్లలు అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అంటున్నాం ఇక్కడ. కానీ వారి జాతక రీత్యా పంచమ దశ అంటే పంచమాత ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ భుక్తులు కానీ నడుస్తూ ఉన్నట్టయితే వారికి కొన్ని రెమెడీస్ కానీ ఈ విధంగా మీరు ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహం రిలేటెడ్ కావచ్చును, మనీ రిలేటెడ్ కావచ్చును, కోర్టు కేసులు కావచ్చును. కోర్టు కేసులు దేనికైతవి? 8వ భావంలో చంద్రుడు కావచ్చును లేదా కుజుడు కావచ్చును. ఇట్లా కొన్ని గ్రహాలు ఉండడం చేత మీ జాతకరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము బట్టి దశలు, అంతర్దశలు, భుక్తిని ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క ఆషాఢ మాసానికి సంబంధించి మరి యొక్క జూలై 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కూడా మరి యొక్క ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. తులారాశి వారికి ఈ యొక్క జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి ఈ యొక్క రవి కావచ్చును, శుక్రుడు కావచ్చును శుభులుగా ఈ యొక్క నెల ఉండబోతూ ఉన్నారు. మరి రవి శుక్రులు శుభులుగా ఉంటే ఏమిటి అంటే చాలా అద్భుతాలు సృష్టించేటువంటి కాంబినేషన్ ఇది. రవి ఉన్న శుక్రుడు వారు కలిసి ఉన్న లేదా ఈ యొక్క మనకు సింహంలోకి శుక్రుడు వచ్చిన ఇప్పుడు వారిద్దరూ కూడా కలిసే ఉండేటువంటి పరిస్థితి ఉంది గత కొంతకాలము. మరి రవి శుక్రులకు ఈ యొక్క కలిసి ఉండడం వలన యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఎవరైతే సీరియల్స్ కావచ్చును, సినీ ఫీల్డ్ కావచ్చును, ఈ యొక్క యాక్టింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఎవరిదైతే తులారాశో వారి జాతకములో సూర్యుడు కానీ శుక్రుడు కానీ ఉచ్చ పొందినట్టయితే లేదా సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్న వారి జాతకంలో మాత్రము అసలు అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క నెలలో. మరి అది ఎట్లా అనేది ఇంకా క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే వ్యాపారమందు,
చక్కటి లాభాలున్నాయి. ఇంటి యందు విందు వినోదాలు కావచ్చును, బంధుమిత్రుల కలయిక, ధనధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, మీ మంచితనము చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి. విదేశీ ప్రయాణాలు సఫలవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది. గురు శని మీకు ఎట్లా అంటే ఈ యొక్క గురువును శని మీకు మైనస్ వాతావరణంగా ఉన్నారు ఇక్కడ. విన్నారా? గురు శని వల్ల కొన్ని ఆటంకాలు అయితే ఉన్నవి. మరి తులారాశి వారికి 8వ స్థానంలో గురువు ఉండడం చేత వాస్తవానికి వీరికి గత 2-3 నెలల నుండి బాలేదు. అది భార్యాభర్తల గొడవల, లేదా చేసే పని ఎక్కడైతే వృత్తిలో ఉన్నారో అక్కడ కాస్త వీరికి అపనిందల పాలవడమా, లేదా గొడవలు ఏర్పడడమా, లేదా ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడమా, లేదా అధిక మొత్తంలో మనీ చూడడమా, అది మంచిది కాదు. కనుక ఈ 2-3 నెలల నుండి మాత్రం బాగా లేదు. ఆర్ అక్షరము బాగా లేనందునే ఆంధ్రప్రదేశ్లో ఆర్ అక్షరం మీద ఉండేటువంటి వారు ఎవరూ కూడా గెలవలేదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. మరి ఇక్కడ గురువు శని వల్ల వాహన ప్రమాదాలు ఉన్నాయి, స్థాన చలనములు, చేయు వృత్తులందు ఆటంకాలు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, స్థాన చలనము, ఇంట బయట కాస్త ఐకమత్యము లోపించుట, చిల్లర తగాదాలు కావచ్చును, ఇంకా మీ పని చేసే చోటనే మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి. ఇలా తులారాశి వారికి ఈ యొక్క వారం మన యొక్క నెల ప్రారంభమై, మరి ఈ యొక్క నెల చివరిలోకి చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి ఆశించకుండా ఉండేటువంటి పరిస్థితి, ఇంకా దాని వలన కొంత భార్యాభర్తలలో గొడవలు, కోర్టు తగాదాలు ఏవైనా ఉన్నట్టయితే మీకే మైనస్ వాతావరణము, ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి, కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు, మార్పులు, అధిక శ్రమతో ఫలితము, అధిక శ్రమతో అల్ప ఫలితం ఉంది ఇక్కడ. అర్థం చేసుకోండి, ఎంత కష్టపడుతూ ఉన్నారో కొంత లాభం మాత్రమే ఉంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు, సోదరులతో కొన్ని వ్యవహారాలు, కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యము మందగించేటువంటి పరిస్థితి, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించకుండా ఉండేటువంటి పరిస్థితి, కొన్ని రంగాల వారికి నిరుత్సాహమైనటువంటి వాతావరణము. మరి యొక్క నెల చివరలో గృహమున శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉన్నది. ఈ ఆర్ అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తలలో గత కొన్నేళ్ల నుండి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెలలో కోర్టు దాకా లేదా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. విన్నారా? లేదా మీ మితిమీరినటువంటి కోపం మూలకంగా మీకు చాలా అంటే చాలా మైనస్ వాతావరణం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి కూడా బాలేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. మీ జాతక పరిశోధనను ఖచ్చితంగా చేసుకోండి. ఉదాహరణకు మీది మిథున రాశి కావచ్చును, మీ పేరు రంజిత్ కావచ్చును, అయినా కూడా మీకు కొన్ని మైనస్ వాతావరణాలు అయితే తప్పవు. కనుక ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.